వైద్యనాథ జ్యోతిర్లింగం. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం బీహార్ రాష్ట్రంలో ఉన్నది. విజయవాడ నుండి ఇటార్సీ మీదుగా వారణాసి వెళ్ళి అక్కడి నుండి గయ మీదుగా జెస్సిడి వెళ్ళాలి. జెస్సిడి రైల్వే స్టేషన్ నుండి బ్రాంచ్ లైన్లో వైద్యనాథ్ ధామ్ ఉన్నది. ఇక్కడ జ్యోతిర్లింగం సుమారుగా 12 అంగుళముల వెడల్పు పొడుగు కలిగి గుంటగా వాలుగా ఉంటుంది. జ్యోతిర్లింగం శిరస్సుపైనున్న నొక్కును రావణుని బొటనవ్రేలు నొక్కు అంటారు. ఇక్కడి స్వామిని భక్తులందరూ తాకి పూజలు చేసుకొనవచ్చును. శివగంగ స్నానం కుష్ఠరోగాలు పోగొడతాయని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి నాడు ఆలయ ప్రాంగణంలోనున్న అన్ని గోపురాలను కలుపుతూ దీపాలంకరణ చేస్తారు. ఆ దృశ్యము ఎంతో కన్నుల పండువుగా ఉంటుంది. సమస్త శారీరక మానసిక వ్యాధులను పరిమార్చు ప్రభువొకట వలన ఇక్కడి స్వామికి వైద్యనాథుడు అను పేరు సార్థకమైనది. ఈ లింగము యొక్క స్థల పురాణం. రావణ బ్రహ్మ గొప్ప శివభక్తుడు, షట్కాల శివపూజా దురంధరుడు. లంకానగరములో ప్రతి ఇంటిలోనూ వేదఘోష వినబడుతూ ఉంటుందట. అగ్ని ఆరాధన జరుగుతూ ఉంటుంది. అగ్నిహోత్రాశ్చ వేదాశ్చ రావణానాం గృహే గృహే. రావణుని తల్లి కైకసికి ప్రతినిత్యమూ శివారాధన చేయు ఆచారం ఉన్నది. శివుని పూజించనిదే ఆమె భుజింపదు. ఆమె ఒకరోజు పార్థివ శివలింగాన్ని పూజిస్తూ ఉండగా రావణుడు చూచి, అమ్మా, వ్యర్థముగా ఈ లింగమును ఎందుకు పూజిస్తావు? నేను శివుని మెప్పించి ఆత్మలింగాన్ని తీసుకుని వచ్చి నీకు ఇవ్వగలను అని పలికి కైలాసమునకు వెళ్ళాడు. అభిమానం పట్టుదల గల రావణుడు భక్తి ప్రపత్తులతో శంకరుని కొంతకాలం ఆరాధించాడు. శివుడు ప్రసన్నుడు కాలేదు. పట్టిన పట్టు వీడని రావణుడు పంచాగ్ని మధ్యంలో కూర్చుండి తపస్సు చేసినాడు. ఒకానొక వృక్షము క్రింద కుండము నేర్పరచి అందు అగ్నిని రగులు కొలిపి దగ్గరలో శివలింగాన్ని స్థాపించి శివ పంచాక్షరీ మహామంత్రంతో హవనము చేసినాడు. వర్షాకాలములో జడివానలో నిలబడి ఘోర తపస్సు చేశాడు. కానీ శివుడు ప్రత్యక్షం కాలేదు. దృఢదీక్షా దురంధరుడైన రావణుడు ఈశ్వర సాక్షాత్కారం కానందుకు బాధపడి తన కరాళ ఖడ్గంతో తలకాయ నొక్కొక్కటి ఛేదించుకొని అగ్నియందు స్వాహాకారం చేస్తూ విధియుక్తంగా వేదమంత్రాలతో సమర్పిస్తున్నాడు. క్రమంగా రావణుని 9 శిరాలు పరమేశ్వరునకు పూజా పుష్పములైనవి. ఒక్క తల మాత్రము మిగిలి ఉన్నది. స్వామి సాక్షాత్కరించలేదు. లంకేశ్వరుడు సంకోచించకుండా తన 10వ శిరస్సును ఖండించడానికి ఖడ్గము పైకెత్తాడు. భక్తవత్సలుడైన పార్వతీపతి సంతసించి సాక్షాత్కరించాడు. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః అని ఆ స్వామిని అఖండమైన భక్తితో ప్రార్థన చేశాడు. మహాదేవుడైన శివుడు రావణుని భక్తికి మెచ్చి వరము కోరుకోమనగా, దేవదేవ, నిన్ను నా వెంట లంకానగరానికి తీసుకుని వెళ్ళి స్వేచ్ఛగా ఆరాధించుకునే వరాన్ని ప్రసాదించండి స్వామి అని అన్నారు. రాక్షసరాజా, ఈ శివలింగాన్ని నాకు మారుగా ఇస్తున్నాను. ఇది మహామహిమాన్వితం, సకల ఫలప్రదము. దీనిని లంకకు తీసుకుని వెళ్ళి పూజించుకో. రావణ, ఒక్క మాట, మార్గమధ్యంలో ఎక్కడా ఈ లింగాన్ని భూమిపై ఉంచరాదు. ఉంచితివా, అక్కడే సుస్థిర ప్రతిష్ఠితమవుతుంది అని పలికి శివుడు అంతర్ధానమైనాడు. పరమేశ్వరానుగ్రహంతో రావణునికి 10 తలలు యథాప్రకారంగా ప్రాప్తించాయి. రావణుడు సంతోషంతో శివలింగాన్ని తీసుకొని లంకకు ప్రయాణమైనాడు. నారదుడు విషయాన్ని గమనించి వెంటనే స్వర్గానికి వెళ్ళి దేవేంద్రునితో, ఇంద్ర, స్వస్థముగా కూర్చున్నావు. రావణుడు శివుని మెప్పించి ఆత్మలింగాన్ని వరంగా పొందాడయ్యా. ఈ లింగము లంకకు చేరితే రావణుని సంహరించు శక్తి దేవతలెవరికీ ఉండదు అని తెలుపగా ఇంద్రుడు భయపడి బ్రహ్మను శరణు వేడినాడు. అని పలికి నారదుని ఇంద్రుని వెంటబెట్టుకొని వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని శరణు కోరినారు. విష్ణువు కూడా భయపడి కైలాసానికి వెళ్ళి, శంకర, ఎంత పని చేశావయ్యా? రావణుడు క్రూరుడు కదా, దురాచారుడైన అతనికి ప్రాణలింగము ఎలా ఇచ్చావు? ఇప్పుడు మన గతి ఏమి అని పలుకగా, శివుడు, నేనేమి చేసేదయ్యా, అతని భక్తికి నేను పరవశుణ్ణైనాను అని సమాధానమిచ్చారు. అప్పుడు దేవతలందరూ ఆలోచించి రావణుని గమనానికి విలంబనం కలుగునట్టు చేయమని నారదుని పంపినారు. గణనాథుని పూజింపక రావణుడు శివారాధన చేసినందుకు గణపతి కోపించి తాను బ్రహ్మచారి వేషంలో వెళ్ళి రావణుని పనికి అడ్డు తగులుతానని ఆయన బయలుదేరాడు. రావణుడు ప్రయాణము సాగించుతూ మార్గమధ్యములో చితాభూమి అను ప్రదేశానికి వచ్చినప్పటికీ లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఆ త్రోవనే వెళ్ళుతున్న బ్రహ్మచారిని పిలిచి, బాలక,
ఇప్పుడే సంధ్యవార్చి వస్తాను, అంతవరకు ఈ లింగాన్ని పట్టుకొని సహాయము చేయవా అని బ్రతిమిలాడారు. బాలుడు అంగీకరించి, ఇంత బరువైన లింగము ఎక్కువసేపు నేను మోయజాలను, త్వరగా రమ్ము అని పలికాడు. రావణుడు అంగీకరించి శివలింగం అతని చేతికిచ్చి రావణుడు సంధ్యవార్చడానికి వెళ్ళాడు. దేవతలు ఏమి జరుగునో అని విమానముల యందుండి నిరీక్షించుతున్నారు. ఒక ముహూర్త మాత్రము ఆ బాలుడు శివలింగాన్ని పట్టుకొని, తరువాత దాని భారాన్ని భరించలేక అతడు లింగాన్ని భూమి మీద పెట్టినాడు. రావణుడు అవసరము తీర్చుకొని వచ్చినప్పటికీ శివలింగము భూమిలో పాదుకొని పోయినది. అఖండ బల సమన్వితుడైన రాక్షసరాజు దానిని పెగల్చడానికి విశ్వప్రయత్నము చేశాడు. భూమి అంతయూ కదిలనదే కాని శివలింగము మాత్రము లవలేశము కూడా కదలలేదు. లోక కళ్యాణార్థము ఆ లింగము లంకానగరమున కాక భారతదేశంలో సుప్రతిష్ఠితమైనది. చేసేది లేక రాక్షసరాజు తన రత్నాంగుళీయకాన్ని శివలింగం శిరస్సుపై నుంచి లంకకు వెళ్ళిపోయినాడు. సుప్రతిష్ఠితుడైన స్వామిపై పుష్పవర్షం కురిసింది. బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాదులు వచ్చి భక్తితో పరమేశ్వరుని ఆరాధించారు. వైద్యుని వలె రావణుని గాయములు పోగొట్టి మళ్లీ తలలన్నీ అనుగ్రహించిన స్వామి కనుక వైద్యనాథ జ్యోతిర్లింగంగా చితాభూమి యందు స్వామి విరాజిల్లుతున్నారు. అంతేకాదు, భవరోగములనెల్లా నశింపజేయ సమర్థుడు వైద్యనాథుడు. ఈ క్షేత్రంలో ముఖ్యంగా చూడవలసినవి వైద్యనాథ స్వామి ఆలయము, శివగంగ ఆలయము, భగవతీ జగదంబ ఆలయం. అటువంటి స్వామి యొక్క దర్శన భాగ్యం పొంది భక్తులందరూ తరింతురుగాక.